ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఫైమోసిస్ అంటే అంగం పైన చర్మం టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. సో ఈ ఫైమోసిస్ ప్రాబ్లం వల్ల చాలామంది సెక్షువల్గా అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లము, అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే చాలామందిలో ఈ స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల, టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ సెక్షువల్ సమస్యలతో పాటు సంతాన సమస్యలు అంటే పిల్లలు లేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల, ఇన్ఫర్టిలిటీతో. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఈ స్కిన్ వల్ల దేనికి వచ్చింది అని అంటే, ఎవరిలో అయితే ఈ స్కిన్ ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో అటువంటి వాళ్ళు సెక్షువల్గా కలిసినప్పుడు వీర్యం అనేది కంప్లీట్గా అవుట్ అవ్వదు, సెమెన్ అనేది కంప్లీట్గా ఎజాక్యులేట్ అవ్వకుండా ఈ స్కిన్ లోపలే మిగిలిపోవటం వల్ల వాళ్ళకి కౌంట్ తక్కువగా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లం ఉంటుందో ఈ స్కిన్ కనుక ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల చాలామందిలో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. ఈ స్కిన్ దగ్గర కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని, ఈ స్కిన్ టైట్గా ఉంటేనేమో దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ టైట్గా ఉన్న స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ కనుక వస్తే దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయో, చాలామందిలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల స్లోగా ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త చాలామందిలో ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా బ్లాడర్కి వెళ్ళిద్ది. ఈ బ్లాడర్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దానివల్ల యూరిన్ రిపీటెడ్గా వెళ్ళటము, పాస్లో మంట రావటము, అండ్ పాస్ పోసుకున్న తర్వాత మిగిలిపోయినట్లు ఉండటము లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ దానికన్నా ముఖ్యంగా ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి ఎంటర్ అయ్యిద్ది అనమాట. ప్రోస్టేట్ అనేది మగవాళ్ళలో ఈ వీరికణాల సెమెన్తో పాటు వచ్చే సెక్రీషన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రోస్టేటు. సో యూరిన్ వచ్చే ట్రాక్ ద్వారా ఇన్ఫెక్షన్ కనుక ప్రోస్టేట్లో కానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇద్దరు ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఈ స్కిన్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల వీరికణాల కౌంటు, కదలికలు తగ్గిపోతాయి. వీర్యం అనేది చాలా కొంచెమే వచ్చింది. అండ్ ఈ వీర్యం వచ్చే ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట చాలామందిలో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల. అది పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్య కారణము. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి, సేమ్ ఇదే యూరిన్ వచ్చే ట్యూబ్ ద్వారా ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను స్లోగా ఈ వ్యాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్కి అంటే బీర్జాలకు కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ కనుక బీర్జాల్లో వస్తే బీర్జాల వాపు వచ్చేసి ఎక్కువ చనిపోయిన విరికణాలు పుట్టడము, లేకపోతే డ్యామేజ్ అయిపోయిన విరికణాలు పుట్టి, లేకపోతే విరికణాలలో కదలికలు తగ్గిపోవటము, క్వాలిటీ తగ్గిపోవటం వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అండ్ దాంతోపాటు ఈ టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే